బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో బూత్ స్థాయి కమిటీలకు ఎంపికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పేదలకు వైద్యం దూరం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నాగేశ్వరరావు మండిపడ్డారు. బస్సులో బంగారం దొంగతనం చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60 లక్షల విలువైన 624 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాళ్లూరు దగ్గర ఆగిన బస్సులో విజయనగరంకు చెందిన తేజ మహేందర్ చోరీ చేసినట్టు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఉచిత ఆశ్రమాలు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని నేషనల్ డైరెక్టర్ నితిన్ చక్రవర్తి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తిట్టాడన్న కోపంతో ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు అక్రమార్కులు కన్నం పెడుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కడపలో వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కోటేశ్వర్ల సీట్ల కోసం కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేదలకు వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలిపారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు భారీ ర్యాలీ చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రైతులు ధర్నా చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్నకు 2400 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ నంద్యాలలో వైసీపీ నిరసన చేపట్టింది. పేదలకు మెరుగైన వైద్యం కోసం జగన్ 17 కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా.